హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను బాగున్నాను. సో ఇవాళ వీడియోలోకి ఎంటర్ అయిపోదాం రండి. సో ఇవాళ ఏం చేయబోతున్నామో చూస్తాం మరి. సో నా స్కిన్ కేర్ అనమాట. నాకెందుకో చేయాలనిపించింది, నేను రెడీ అవుతూ మీతో మాట్లాడాలని. ఇక్కడ నేను వాడింది వచ్చి రైస్ టోనర్ అండి. సో అది కొంచెం స్టిక్కీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మరీ కూల్గా ఉంది బెంగళూరులో, సో అది వాడాను. ఇది బయోటెక్ది సీరం అనమాట. సో సీరం వాడుతున్నాను. బేసిక్గా నేను ఇంత రెజ్యూమ్ అయితే డైలీ ఫాలో అవ్వనండి. ఎప్పుడన్నా వీకెండ్లో టైం ఉంది అంటే అప్పుడు తప్ప డైలీ ఇంత రెజ్యూమ్ ఫాలో అయ్యేంత ఓపిక నాకు లేదు. జస్ట్ పాండ్స్ క్రీమ్ రాసుకుంటా అంతే. సో ఇవాళ వీకెండ్ ఈవినింగ్ ప్రశాంతంగా ఓపికగా రెడీ అవుదాము అని రెడీ అవుతున్నాను. అదన్నమాట. సో రైస్ వాటర్, దెన్ బయోటెక్ది సీరం, తర్వాత పాండ్స్ క్రీమ్ అనమాట. నేను సన్ స్క్రీన్ అవేం వాడనండి, ఎందుకంటే బెంగళూరులో మనకు సన్లైట్ చాలా తక్కువ ఉంటుంది మోస్ట్లీ. సో అంతైతే సన్ స్క్రీన్ ఇవన్నీ వాడను. బట్ నేనైతే ఎవ్రీడే సున్నిపిండి, ఫేస్ మాత్రము దానికి కూడా ఒప్పుకుండదు, ఫేస్ వరకు సున్నిపిండి వాడతాను. అదే నాకు స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది. ఇది లోషన్ అండి, బ్రాండ్ నాకు తెలియదు, అరోమాన్ ఉంది దానిపైన. ఇది ఫారిన్ బ్రాండ్ అండి, మేబీ యుఎస్, కెనడా, వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. మింట్ స్మెల్ ఉందండి. అంటే ఫస్ట్ చూసినప్పుడు బాగుండదు, కొంచెం మనము చేతిలో స్క్రబ్ చేసుకున్నాక స్మెల్ చూస్తే చాలా బాగుంటుంది మింట్ స్మెల్. నాకు ఇవన్నీ కూడా అండి గిఫ్ట్గా వచ్చినవే. నేనైతే కొని వాడేంత ఓపిక నాకు ఉండదు. మా అక్క చాలా స్కిన్ కేర్ తీసుకుంటారు, తనకి పిగ్మెంటేషన్ అవుతుంది అనే దీంతో. సో అలా నాకు తను గిఫ్ట్ చేస్తూ ఉంటుంది, ఓపుకున్నప్పుడు వాడుకోవడం అనమాట. ఇది కాంపాక్ట్ పౌడర్ అండి, నేను మింత్రాలో కొన్నట్టున్నాను. అంత కాస్ట్లీ ఏమి కాదు, 200 అలా ఉండొచ్చు అంతే అండి. సో నావన్నీ ప్రోడక్ట్స్ బడ్జెట్లోనే తీసుకుంటాను నేను, మరీ కాస్ట్లీ వాటికైతే వెళ్ళాను. ఈ మేకప్ బ్రషెస్ కిట్ అయితే నేను మీషో నుండి తీసుకున్నా, నాకు 150 రూపీస్కి వచ్చిందండి. చాలా బడ్జెట్ అనమాట. సో మోస్ట్లీ నేను ఏ మేకప్ ఐటమ్స్ ఏవి తీసుకున్నా బడ్జెట్లోనే చూసుకుంటాను. అండ్ ఫేస్ క్రీమ్స్ అయినా బాడీ లోషన్స్ అయినా ఒక్కొక్క టైంలో పెడతాను, కానీ మోస్ట్లీ మన బడ్జెట్లో ఉందా అనేది చూసుకుంటాను అనమాట. 200 టు 300, 400 బిలో అలా అనమాట, ఏ క్రీమ్స్ అయినా ఏదైనా. సో ఇప్పుడిప్పుడు నాకు కొంచెం మేకప్ పైన ఇంట్రెస్ట్ కలుగుతుంది ఈ మధ్యలో. సో అందువల్ల ఈ మేకప్ కిట్, మేకప్ బ్రష్ కిట్ ఇవి తీసుకొని నా దగ్గర ఉన్న వాటితోనే నేను చేసుకుంటాను అనమాట. ఇక్కడ నేను ఫౌండేషన్ ఏమీ వేయట్లేదండి, చాలా బేసిక్గా మనము రెడీ అవ్వడం అనమాట. కానీ మేకప్ వేసిన నో మేకప్ లుక్ అంటారు కదా, అలా అండి ఇది. సో కాంపాక్ట్ పౌడర్ వేసుకున్న తర్వాత ఇది ఐ షాడోస్ అనమాట. నేను ఐ షాడోని బ్లష్గా వాడుకుంటాను, ఎందుకో నాకు నచ్చుతుంది. సో ఐ షాడోని పింక్ షేడ్స్ ఉన్న వాటిని బ్లష్కి వాడుకుంటాను నేను. ఇంకెక్కువైతే దాన్ని ఏమి యూటిలైజ్ చేయనండి. నాకు నచ్చిన షేడ్ పింక్ షేడ్ అయితే బ్లష్ కింద వాడతాను. ఇంకేదైనా కళ్ళ దగ్గర పెట్టాలంటే వాడుకుంటాను అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఒక 3 టైప్స్ ఆఫ్ పింక్ షేడ్స్ ఉన్నాయి దాంట్లో. ఆ మూడింటిని మిక్స్ చేసి పెట్టుకుంటాను చీక్స్ పైన. ఇది ఎలా ఉంటుందంటే మనం మేకప్ వేసినట్లు ఉండదు, వేయలేదని ఉండదు, అలా ఉంటుందన్నమాట. బట్ ఓకే, మనము ఫౌండేషన్, కన్సీలరు ఇవన్నీ వేయకుండా లైట్గా రెడీ అవ్వాలంటే ఇట్లా రెడీ అవ్వచ్చు. బట్ అగైన్ ఇలా చేస్తే అంత మనకి కవరేజ్ అయితే ఉండదు, అంటే మనకి డార్క్ సర్కిల్స్, టీ జోన్ ఉంటుంది కదా, అవన్నీ కవర్ అవ్వదు అనమాట. ఒకప్పుడు మేకప్ అంతా ఏమంత ఇంట్రెస్ట్ ఉండేది కాదండి. ఇప్పుడు ఎందుకో మళ్ళీ అంటే ఒక్కొక్కసారి మనకి ఇంట్రెస్ట్ వస్తుంది కదా, ఇది చేయాలి అది చేయాలని. సో ఈ మధ్య మళ్ళీ మేకప్ ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. సో ఇవన్నీ కొనుక్కొని ఆఫీస్కి కూడా లైట్ మేకప్ ఈ విధంగానే అండి, ఇంతే ఎక్కువేమి ఉండదు. ఐబ్రోస్ కూడా చేయను నేను, ఆఫీస్కి వెళ్ళేటుంటే చాలా సింపుల్గా రెడీ అవుతాను, ఇంకా సింపుల్గా. సో అదే షేడ్ని ఐస్కి కూడా పెట్టేశాను అనమాట. న్యాచురల్ లైట్కి వెళ్ళినప్పుడు బాగా కనిపిస్తుందండి. అండ్ ఇది ఐలైనర్ అండి, నాకు ఐలైనర్ వేయడమే రావట్లేదు ఎందుకో, అసలు భయం వేసి నా కళ్ళు టిక్ 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 అని ఆర్పేస్తుంటాను. సో ఐఎమ్ నాట్ అట్ ఆల్ గెట్టింగ్ భయం నాకు ఐలైనర్ వేయాలంటే. బట్ ఐ ట్రైడ్, ఐ హోప్ ఐ గాట్ ఇట్ అట్లీస్ట్ లిటిల్ బిట్ ఓకే. సో లాట్ ఆఫ్ షేకీనెస్ అనమాట. బట్ ఎందుకంటే కళ్ళు ఆర్పేస్తుంటాను, చెయ్యి నాకు టెన్షన్ పడిపోతుంటాను, వాటం రాలేదు. ఐ ట్రైడ్ అండి, బట్ ఓకే,
చేయగలిగాననమాట. మీకు కూడా ఎవరెవరు ఈ మధ్య కాలంలో ఆ పోస్టులు చూసి ఇలా వీడియోస్ అన్నీ చూసి ఎవరైతే మేకప్ చేస్తున్నారో వాళ్ళందరూ కమెంట్ చేయండి. నేను ఇవన్నీ ఇన్స్టాలో ఇక్కడ వీడియోస్ చూసే నేర్చుకున్నానండి. గెట్ రెడీ విత్ మీ వీడియోస్ ఉంటాయి కదా, అవి చూసి నేను నాకు తగినట్టు కస్టమైజ్ చేసుకొని సింపుల్గా రెడీ అవ్వడం అనమాట. ఐ హోప్ ఫైనలీ ద లుక్ ఈజ్ డన్. సింపుల్గా ఐబ్రో పెన్సిల్తో కొంచెం లైనింగ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే నాకు ఐబ్రోస్ చాలా థిన్గా ఉంటాయి. సో కొంచెం కింద క్రీజ్ లైన్ లాగా వేసుకుంటే కొద్దిగా బ్రాడ్గా కనిపిస్తుంది అనమాట. సో నాకు ఐబ్రోస్ గీసుకోవడం అన్నా, ఐలైనర్ పెట్టుకోవడం అన్నా, కళ్ళకి కాటుకు పెట్టుకోవడం అన్నా అదొకటి చాలా ఇష్టం అన్నమాట. పెట్టను, ఎందుకంటే కళ్ళు బాగా దురదొచ్చి నలిపేస్తుంటాను. సో పెట్టను మోస్ట్లీ. బట్ పెట్టుకోవాలని ఇష్టమైతే ఉందన్నమాట. నేను డాన్స్ వేస్తున్నాను, ఏమీ అనుకోద్దండి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో సాంగ్ వెళ్తూ ఉంది. సో ఇదండి నా సింపుల్ లుక్. ఐ హోప్ యూ గైజ్ లవ్ ఇట్. అండ్ ఈ లిప్స్టిక్ బ్రాండ్ వచ్చి అండ్ అండి, ఇది కూడా ఇండియన్ బ్రాండ్ అయితే కాదు. మళ్ళీ అగైన్ నాకు గిఫ్ట్ వచ్చిందండి. సో అది నేనైతే ఇంత బ్రాండ్ అన్ని కొననండి, నేను బడ్జెట్లో వెళ్తాను. బట్ చెప్పాను కదా, మా సిస్టర్ ఉన్నారు, తను గిఫ్ట్ ఇస్తూ ఉంటుంది నాకు మంచివి అనమాట. సో ఐఎమ్ లక్కీ. ఐ థింక్ ప్రతి ఫ్యామిలీలో ఒకరు ఉంటారనుకుంటా ఇలా గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు. సో షీ లైక్స్ టు గిఫ్ట్. తను చాలా కొంటుంది, సో కొన్ని మాకు ఇచ్చేస్తూ ఉంటుంది. హెయిర్ కేర్ వచ్చేపాటికి ఆ కెరాటిన్ అనే బ్రాండ్ వాడానండి. అదేంటంటే హెడ్ బాత్ చేసిన తర్వాత, అంటే మనము షాంపూ చేసేసిన తర్వాత ఆ వెట్ హెయిర్ పైనే మిడ్ లెంగ్త్ నుంచి కింద వరకు కెరాటిన్ కొంచెం తీసుకొని బాగా స్ప్రెడ్ చేసేసి ఒక 5 minutes వదిలేసి వాష్ చేసేయాలండి. సో నేను అది వాడాను అనమాట ఇవాళ. చాలా స్మూత్గా అనిపించింది. మీకు వీడియో కాదు, ఆ తర్వాత కూడా నేను బయట వెళ్ళి వచ్చాక కూడా హెయిర్ చాలా స్మూత్గా ఉండిందండి. అంటే రూట్ నుంచి వేయకూడదండి ఆ కెరాటిన్ హెయిర్ మాస్క్, ఓన్లీ మిడ్ లెంగ్త్ నుంచి కింద వరకే వేయాలన్నమాట. అది కూడా షాంపూ చేసిన వెంటనే మన హెయిర్కి ఎంత సరిపోతుందో అంత తీసుకొని మనం మిడ్ లెంగ్త్ నుంచి స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట బాగా పైకి కిందకి. అప్పుడు హెయిర్ చాలా స్మూత్ అవుతుంది. అండ్ ఈ హెయిర్ మాస్కే కాదండి, నేను ఇంట్లో హెయిర్ సీరం కూడా రెడీ చేసుకున్నాను నా సొంతంగా. దానికి రోజ్మేరీ లీవ్స్, కరివేపాకు లీవ్స్, తర్వాత కలోంజీ సీడ్స్, ఈ 3 కలిపి ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసి దాన్ని చిన్న స్టవ్ పైన పెట్టి సిమ్లో ఒక 25 minutes మరిగించి ఒక 2 hours పక్కకు పెట్టేశాను. సో ఒక కషాయం లాగా వస్తుంది అనమాట అది సీరము. దాన్ని మనం ఫిల్టర్ చేసుకొని ఒక చిన్న స్ప్రే బాటిల్తో స్ప్రే చేసుకోవడం అనమాట. ఐ హోప్ మీ అందరికీ నా హెయిర్ స్టైల్ నచ్చింది అనుకుంటున్నా. ఐ వెంట్ విత్ ఎ సింపుల్ హెయిర్ స్టైల్ అండి. చిన్న క్లిప్ పెట్టేసి సింపుల్ హెయిర్ స్టైల్ చేసుకున్నాను, ఎందుకంటే హెయిర్ ఇంకా వెట్టుకుంది కదా. ఐ హోప్ మై టుడేస్ గెట్ రెడీ అండ్ హెయిర్ స్టైల్ మీకు నచ్చింది అనుకుంటున్నా. సో ఇవేనండి నేను వాడిన రోజ్మరీ. ఇది మీషోలో ఆర్డర్ పెట్టాను. కలోంజీ కూడా మీషోలోనే, మీరు చెక్ చేయొచ్చు. అమెజాన్ లాగే మీషో ఇంకా హోల్సేల్ రేట్స్ ఉంటాయి. ఇది ఆ సీరం అన్నమాట. స్ప్రే బాటిల్కి పోసుకొని మనం స్కాల్ప్ అంతా స్ప్రే చేసేసుకోవడమే. ఒక టూ టైమ్స్ చేశాను నేను పొద్దున్నుండి. మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్ ఒకసారి చేసి మళ్ళీ హెడ్ బాత్ అప్పుడు ఆ హెయిర్ మాస్క్ కూడా వాడాను అనమాట మిడ్ లెంగ్త్ నుంచి. సో బేబీ హెయిర్ వస్తుంది, హెయిర్ కొంచెం హెల్తీగా ఉంది ఇప్పుడు. అండ్ ఈ 3 weeksలో హెయిర్ లెంగ్త్ కూడా స్లైట్ చేంజ్ ఉందండి, ఒక 1/2 inch నాకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.